జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. అదృష్టం ఏంటంటే మీకు 2వ స్థానంలో శని భగవానుడు సంచరించడం. ఇది అదృష్టం ఏంటా అని చెప్తా. ఇక మీ రాశి ఏదైతే కుంభరాశి ఉందో ఇక్కడ రాహు ఉండడం, ఈ రాహులో ఈ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా సంచరించడం, ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి కుజుడు సింహరాశిలో ఉన్నటువంటి కేతువుతో పాటు ఆపోజిట్ సైన్ అయినటువంటి వలన రాహుతో కలిసి ఉండడం. ఇకపోతే దీని వలన మీకు అనుకోని ఒక అవకాశాలు రావడం, ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపార వృత్తి కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఏదైనా సరే అపరాలు చేసేటువంటి మార్కెటింగ్ రంగాలు కావచ్చు, ఎందులైతే ఉందో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇక కుటుంబ సమస్యలు ఒకటి తోడవటం, వీటన్నిటితో పాటు మీరు కొట్టుమిట్లాడేటువంటి జీవితం అనుకోవటం, ఇలాంటి జీవితం నుంచి కొంచెం మేర మీకు చీకటి నుంచి వెలుగు వచ్చింది అనుకునే విధంగా అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఏదో రకమైనటువంటి మీకు అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. ఇంకేముందులే, ఈ చిన్న అవకాశం మనం ఏం చేస్తాంలే, మన దగ్గర ఇప్పుడు అంత ఉండకపోవచ్చు, మనకు సపోర్టింగ్ లేదు అని అనుకోకండి. మీరు మొదలు పెడితే, మీరు తొలి అడుగు అనేది వేయగలిగితే ఖచ్చితంగా మీకు ఆ అదృష్టం రాబోతుంది. కాబట్టి దానికోసం మీరు నిద్రాహారం మానుకునే అవసరం లేదు, వెయిట్ చేస్తే చాలు. ఖచ్చితంగా మీకు మీ చెంతకే వస్తుంది అవకాశం, అది అందిపుచ్చుకోండి. మీకు అన్ని రకాల అవకాశాలని అదే తీసుకొస్తూ ఉంది. ఇకపోతే పాత సంబంధించినటువంటి బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా ఉన్నారో వారు మీ దగ్గరికి మళ్ళీ ఆలోచన చేసి వచ్చేలాగా, మీ సహాయం కూడా మళ్ళీ పొందేలాగా కూడా కనపడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఊహించుకోండి. మీ బుర్రకి కొంచెం ఆలోచన చెప్పండి. కాబట్టి ఎందుకంటే మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వారి అవసరం కొంది వస్తున్నారు అని గ్రహించండి. ఎందుకంటే ఈ 40 రోజుల్లో మీరు పొందుకున్నటువంటి ఆ ఒక అవకాశాన్ని పొందించుకోండి. కానీ ఇలాంటి ఎవరైనా వచ్చారు, సహాయం కోరారంటే ఖచ్చితంగా వారి వలన మీకు ఇబ్బంది అవ్వబోతుంది అని అర్థం చేసుకోండి. ఇంకా ఏదైనా ఉంటే ₹1 ఇచ్చి వదిలించుకోండి. మంచి వాళ్ళని కొనుక్కునేలాగా చెడ్డ వాళ్ళని కూడా వదిలించుకోవాలి. అలాగే మంచిగానే పక్కన పెట్టేయండి, కానీ కొట్లాట్లు దొరికి వెళ్ళొద్దు. ఇక అలానే మీకు అన్ని రకాలు బాగుండాలి అనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం కూడా మీరు పాటించండి, అన్ని రకాలు బాగుంటుంది. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటే కనుక మీకు వచ్చేటువంటి వనరులు
అందిపుచ్చుకుని చేసుకోండి. అలానే కొత్తగా ఏదైనా పెట్టుబడులు అయితే మాత్రము పెట్టకండి, ఇబ్బంది పడేటువంటిది అయితే కనబడుతుంది. మీరు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలంటే మినిమం ఈ యొక్క 2026 సంవత్సరంలో జూన్ 15 తర్వాత మాత్రమే మీరు అలాంటి ఆలోచన చేయండి. ఇక మీకు ఇంకా కూడా ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అన్ని రకాలు కూడా అష్టదిబ్బందన అయిపోతుంది, ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుందండి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉన్నాయి. వాటిని మీకున్న సమస్యను బట్టి వస్తువుని మీ చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు కూడా మనకి సరసమైన ధరల్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అలానే ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుజుడితో పాటు, కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో, పచ్చ పెసలు ఒక 1/4 కిలో, అలానే కందులు ఒక 1/4 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పడుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పడుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పడుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి, ఆ నవగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతో 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్నీ కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది, విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి, పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి 1 కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగరు కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహదోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే కనుక మీకు కుజుదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది. ఏమిటి అనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపే చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక 3 అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి.
ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలుంటే పొలాల్లో స్థాపించండి. ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాయణ చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండే కదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలు అయిపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.